అన్నయ్య ఎవరు ఎవరు లేరు, ఎవడో అడుక్కున్నాడు వచ్చాడు. నేను ఏదైనా ఇచ్చి పంపించేస్తానులే. సరే. నీతో మాట్లాడ. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నిజం తక్కించటానికి. దానికి ఇంత దూరం ఎందుకు? మూడో మనిషి వినకుండా. నువ్వెవరో చెప్పానుగా. నో, నాకు కావలసింది నిజం. ఎవరి నువ్వు భార్య అని చెప్పుకోవలసిన కర్మ నా లేదు. పట్టుకుంటేనే భార్య. రాజకీయాల్ పట్టుకోకుండా భార్య ఎలా అవుతుందిరా? పట్టుకుంటానని మోసం చేసి నీ సరదాలు తీర్చుకున్నావు. నీ పాపానికి ప్రతిరూపంగా ఒక బిడ్డనిచ్చిపోయావు. ఈ రోజు ఆమె కష్టపడి ఒక అంతస్తుకొచ్చింది. పేరు డబ్బు సంపాదించుకుని సమాజంలో ఒక గౌరవ స్థానం సంపాదించుకుంది. రాజకీయాల్ ఈ రోజు ఆమె ఆశ అనుభవించడానికి మొగుళ్ళని తయారయ్యావు. మరెందుకు వచ్చావు? క్షమార్పణ చెప్పుకోవడానికి. క్షమార్పణ? ఎందుకింత అర్జెంటుగా జ్ఞానోదయం కలిగింది? సావబోతున్నాను కనుక. దేవుడు చెప్పాడా? డాక్టర్ చెప్పాడు. నా బ్రతుకు నెల కూడా చూడు. బ్లడ్ క్యాన్సర్. అప్పట్లో రంజనిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న కొద్ది రోజుల్లోనే తెలిసింది నాకు టీబీ అని. ఆ వ్యాధి నయం చేసుకుని పెళ్లి చేసుకోవచ్చని రంజనికి ఏ విషయం చెప్పకుండా వెళ్ళిపోయా. బాగుడు వచ్చేసరి రంజని లేదు, ఎక్కడుందో తెలియదు. తరువాత తిరిగి వ్యసనాలకు లోనయ్యా. తర్వాత మనోవ్యాధికి గురయ్యా. చావబోయే రంజనిని ఒక్కసారి చూడాలి. వీల్లేదు. నువ్వు రంజనిని కలుసుకోవటానికి వీల్లేదు. అసలు నువ్వెవరు? రంజనికి కాబోయే భర్తని. కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం. రంజని ఒప్పుకుందా? ఒప్పుకోక చచ్చే వరకు అలాగే ఉండాలా? ఆమె లేకపోయినా నీ కోరికలన్నీ తీర్చుకున్నావు. నువ్వు రావని ఆమె కోరికలనే చంపుకుంది. ఇందులో ఎవరిది నిజాయితీ? ఇన్నాళ్ళు సన్యాసిగా బ్రతుకుతున్న ఆవిడ ఇప్పుడు సంసారి కావాలనుకుంది. తప్ప? ఏ ఆవిడ మాత్రం మనిషి కాదు? ఆవిడకి మాత్రం కోరికలు లేవు? మిస్టర్, ఎండిపోయిన చెట్టు ఇప్పుడిప్పుడే చిగురిస్తోంది. ఇప్పుడు నువ్వు ఆమె కంటపడ్డావు, ఆ చిగుళ్ళన్నీ మాడిపోతాయి. మళ్ళీ మూడుగానే మిగులుతుంది. అందుకే నువ్వు ఆమె కంటపడటానికి వీల్లేదు. అలాగే ఈ పెళ్లితో అయినా రంజని ఆనందంగా ఉంటుందంటే సాగుపోయే ముందు నాకంతకంటే కావలసిందే ఉంటుంది. కానీ దూరం నుంచి అయినా సరే రంజని ఆనందాన్ని కళ్ళారా చూడు ప్లీజ్, ఒక్కసారి. అవును, నేనే భర్తను అంటున్నావు. అసలు ఆధారం ఏంటి? ఏం చెబితే నమ్ముతాం? నడవలేని స్థితిలో కూడా రంజన్ని చూడాలి. ఈ రోజే ఎందుకు వచ్చానో తెలుసా? ఈరోజు మా పెళ్లిని చెప్పిన రోజు, పైగా రంజని పుట్టినరోజు. పుట్టినరోజు? కంగ్రాచులేషన్స్. దేనికి? పుట్టినరోజుకి. పుట్టినరోజు నీకెలా తెలుసు? ఏ? నా పుట్టినరోజు ఎవరికీ తెలీదు. మా అమ్మకి, నన్ను అమ్మని చేసిన వ్యక్తికి తప్ప. నీకెలా తెలుసు? నేను కంగ్రాచులేషన్ చెప్పింది నీ పుట్టినరోజు కాదు, నా మీద నీకు ప్రేమ పుట్టినరోజు అని. వెరీ గుడ్, రెండు ఒకేసారి కలిసి వచ్చాయి. హార్టీ కంగ్రాచులేషన్. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తా? నేను వచ్చిన దగ్గర నుంచి ఒంటరితనం, బాధ మర్చిపోయావా లేదా? ఇలా కాదు, నోటితో చెప్పాలి. మర్చిపోయాను. ఇప్పుడు ఆనందంగా ఉంటున్నావా లేదా? నోటితో గట్టిగా చెప్పాలి. ఉన్నాను ఉన్నాను ఉన్నాను. చెప్పకుండా పెడుతున్నావి? వచ్చాను, చూశాను,
విన్నాను. సంతోషంగా పెడుతున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. సహాయం చేసి పెడతావా? ఏమిటి ఏమిటి? క్షమించమని నేను అడగటానికి వచ్చానని రంజనితో చెప్తావా? ఇప్పుడు కాదు, నేను చచ్చిపోయిన తరువాత. నో, నువ్వు చావటానికి వీల్లేదు. యూఆర్ ఎ జెంటిల్మ్యాన్, యు మస్ట్ లివ్. చిల్లులు పడ్డ పడవ ఎంతకాలం ప్రయాణం చేస్తుంది బ్రదర్? బాగు చేయిస్తా, నేను బాగు చేయిస్తా. నువ్వు బ్రతికేటట్టు చేస్తా. కమాన్. డాక్టర్, ఈయనే నేను చెప్పిన ఆ వ్యక్తి. ఎక్కడున్నా వెతకడానికి ప్రయత్నించండి. హలో హలో, ఉన్నారా? ఓకే. సూర్యం, పేషెంట్ ఎవరు? ఏం, మా బ్రదర్. కరెక్ట్. ఒక్కరికొక్కరం అందరం బ్రదర్సే కదా. ఎందుకు తీసుకొచ్చావు? క్యాన్సర్, వైద్యం చేయాలి. బస్సులో పోయేవాడిని పట్టుకోవచ్చు, రైల్లో పోయేవాడిని పట్టుకోవచ్చు. నేరుగా పైకి పోతున్నాడే వాడిని ఎవరు పట్టుకోగలరు? అంటే తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు తీసుకురాలేదు. అన్నీ అయిపోయి తులసి తీర్థం వేసే టైంలో ఇక్కడ తీసుకువచ్చావే. నా వ్యాపారం చెడగొట్టాలని ఏమైనా కంకణం కట్టుకున్నావా? చెప్పు. ఇది ఆర్డినరీ క్యాన్సర్ కాదు, బ్లడ్ క్యాన్సర్. నో బడీ కెన్ క్యూర్ ఇట్. డాక్టర్ ఆల్సో కెనాట్ క్యూర్ ఇట్. డాక్టర్, ఐ నో ఐ am going to die shortly. Matter of days. అందుకే చెప్పాను, శవం మీద ఖర్చు పెట్టే ప్రతి పైసా దండగేనని. ఖర్చు పెట్టే ప్రతి పైసా దండగేనని దానికి చేయాల్సిన కర్మకాండ చేయటం మానేస్తావా డాక్టర్? ఈ శవం మీతో కాదు, కర్మగారి పోతే ఆ తర్వాత మిగిలిన వాళ్ళు చేస్తారని. అంటే ఇదంతా స్వార్థంతోనే చేస్తున్నానంటారా? స్వార్థంతో కాకపోతే ప్రేమతో తీసుకొచ్చావా? అతనెవడో నీకు తెలుసు, అతను ఎలాగో సత్తాడని నీకు తెలుసు. సత్యలోపుగా అతను రంజనీకి కనిపిస్తే నీకు ముప్పు, అందుకే ఇక్కడ తీసుకొచ్చి పడేయాలనుకున్నావు. అడిగితే బ్రదర్ అంటున్నావా? అదే స్వార్థంతో కాదు, అంత ప్రేమతోనే చేస్తున్నావు. సాంబు సార్, బ్రదర్ ని తీసుకెళ్ళు. వాళ్ళని పడుకోబెట్టు. డోర్ దగ్గర. సార్, డోర్ తెరిచే పెట్టు. ఓకే సార్. మనం ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. తీసుకెళ్ళి రండి. వెళ్ళి. డాక్టర్, మీరు చేయగలిగినంత చేయండి. ఎంత ఖర్చు అయినా నేను ఇస్తాను. ఇస్తావరా? నీకే అత్త సొమ్ము అల్లుడు ధారపోయడానికే? అలాగే, తప్పకుండా చేస్తాను సూర్యం గారు. ఈ సంగతి రంజనీకి మాత్రం తెలియనివ్వకండి. తెలిస్తే ఎందుకింత ఖర్చు పెట్టి వైద్యం చేయిస్తున్నాడా అని అనుమానపడుతుంది. కాబోయే భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు రాకూడదు. వస్తాను డాక్టర్. కాబోయే భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు రాకూడదు. కాబోయే భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు రాకూడదు. భార్య భర్త, భార్య భర్త, భార్య భర్త. ఇప్పుడు మీరు విన్న పాట ప్రఖ్యాత గాయని శివరంజని పాడినది. ఆకాశవాణి విజయవాడ. తరువాత కార్యక్రమం కొన్ని క్షణాల్లో వింటారు. కళ్యాణి, కళ్యాణి, ఏమిటండి? స్వరములు ఏడైనా అనే పాట పాడతావే, ఆ పాట ఎవరు నేర్పారు? మా గురువు గారు. శివరంజనేనా? ఎందుకు కంగారు పడతావు? ఎవరున్నారు సార్ అనడానికి? చిన్నప్పుడే అమ్మా నాన్న చచ్చిపోయారు. ఆ తర్వాత మా పెద్దమ్మ చచ్చిపోయింది. ఆ తర్వాత మా పెదనాన్న చచ్చిపోయారు. జగన్నాథం గారు, మా మావయ్య. శివరంజని గారు ఇల్లుదేనా?